పూజ చేయించిన బ్రహ్మగారిని ముందు పూజించాలి. దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. పూజ అనంతరం తర్వాత 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పాద పూజ చేసి దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. వారికి భోజనాలు పెట్టాలి. ఉపవాసాలు చేయగలిగితే వరుసగా 21 రోజులు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా వ్రతం చేస్తే కేదారేశ్వరుడు సంప్రీతుడై నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. అమ్మా, ఈ వ్రతం చేసి అభీష్టవరాన్ని పొందు అని ఉపదేశించాడు గౌతమ మునీంద్రుడు. గౌతమ మునీంద్రుడు చెప్పినటువంటి విధంగా పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో 21 రోజులు వరుసగా ఆచరించింది. 21వ నాడు పరిసమాప్తి చేయబోయే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. గౌరీదేవి, పరమేశ్వర, ప్రకృతి పురుషులమైన మనమిద్దరము వేరువేరుగా ఉండడం సమంజసం కాదు. అందుచేత నీ శరీరంలో అర్ధభాగం